దీనిపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, ఓవర్ టు యు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఆయనపై కేసు నమోదు చేయాలని నాంపల్లి 4వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ను ఆదేశించింది. ఆయన మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ వెంకటేష్ గౌడ్ అనే పిటిషనర్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. దీనిపైన 2 రోజుల క్రితం విచారణ జరిగింది, వాదనలు జరిగాయి. ఆ వాదనల సమయంలో పిటిషనర్ సీడీని అలాగే వ్యాఖ్యలు చేసినటువంటి దానికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లను కూడా కోర్టుకు సమర్పించారు. రెచ్చగొట్టే విధంగా అక్బరుద్దీన్ ఓవైసీ ఆదిలాబాద్ నిర్మల్ ప్రాంతంలో వ్యాఖ్యలు చేశారు. దీనివల్ల హిందువులు ముస్లింల మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. వాళ్ళ మధ్య మరింత విద్వేషాన్ని రొచ్చగొట్టే విధంగా ఈ వ్యాఖ్యలు జరిగాయి. హిందువులు ఆవును దేవతతో సమానంగా, తల్లితో సమానంగా పూజిస్తారు. అలాంటి ఆవును ముస్లింలు దాన్ని కోసి తింటారు అనేటువంటి వ్యాఖ్యలతో పాటు అలాగే హిందువులు చాలామంది దేవతలను పూజిస్తారు. అలాగే భాగ్యలక్ష్మి టెంపుల్ను దాన్ని విస్తరించే విధంగా వ్యవహరించారు. దాన్ని మేము త్వరలో కూల్చబోతున్నామనేటువంటి విషయానికి సంబంధించి కూడా ఆయన వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదైంది. షబానా హజ్మీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అక్కడ పోలీసులు కూడా దర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు బీజేపీకి సంబంధించిన కరుణాసాగర్ అనేటువంటి వ్యక్తి ఇప్పటికే నాంపల్లి కోర్టును కూడా ఆశ్రయించిన నేపథ్యంలో మరి కాసేపట్లో కోర్టు దీనికి సంబంధించినటువంటి తీర్పు వెలువడించబోతోంది. అయితే వెంకటేష్ గౌడ్ దాఖలు చేసినటువంటి పిటిషన్పై కోర్టు ఈ తీర్పును వెల్లడిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులకు స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. 153A కింద క్లాజ్ ఏ కింద ఈ కేసును నమోదు చేసి దర్యాప్తు జరపాలంటూ ఆదేశించింది. వెంకటేష్ గౌడ్ ఫిర్యాదు మేరకు కోర్టు ఈ తీర్పు వెలువడించిన నేపథ్యంలో వెంకటేష్ గౌడ్ తరపు లాయర్ భానుచంద్రిక మనతో ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. పిటిషన్లో ఏ అంశాలు మీరు పేర్కొన్నారు? ఇప్పుడు మొన్న ఈ TV4 ఛానల్లో 8 డిసెంబర్ నాడు ఆయన ఒక స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఆ స్పీచ్లో 2 మతాలకి కలతలు రేటేటట్టుగా స్పీచ్ ఇచ్చారు. ఒక మత రిలీజియస్ని కించపరుస్తూ రెండింటి మతాల మధ్య కలతలు లేచే విధంగా ఆయన మాట్లాడారు. అది మన తార్నాక నివాసి అయిన ఎస్ వెంకటేష్ గౌడ్ అది చూడడం జరిగింది. ఆ తర్వాత మేము దానికి సంబంధించి ప్రైవేట్ కంప్లైంట్ వేశాము. 31/12 నాడు ఆ ప్రైవేట్ దాఖలు చేశాము. అది ఈరోజు ఆర్డర్స్ పాస్ చేశారు. మొత్తం ఆర్గ్యుమెంట్స్ అన్ని విన్న తర్వాత దాని సీడీ కూడా మేము ప్రవేశపెట్టాము కోర్టులో. అవన్నీ చూసిన తర్వాత మా ఆర్గ్యుమెంట్స్ అన్ని విన్న తర్వాత అది ఇప్పుడు కోర్టు వారు 4th ACMM కోర్టు వారు అది PS ఉస్మానియా యూనివర్సిటీకి రిఫర్ చేయడం జరిగింది. ఆ మ్యాటర్ని సెక్షన్ 153A సెక్షన్ కింద అతని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి రిఫర్ చేశారండి కోర్టుకి. PSకి రిఫర్ చేయడం జరిగింది మ్యాటర్. ఆదిలాబాద్ నిర్మల్ ప్రాంతంలో గత నెల 8వ తేదీ అలాగే 9వ తేదీల్లో అక్బరుద్దీన్ ఓవైసీ రెచ్చగొట్టే విధంగా ఈ వ్యాఖ్యలు చేశారన్నది ఇందులో ప్రధానమైనటువంటి అంశం. మనం ఈ పిటిషన్ కాపీలో చాలా స్పష్టంగా చూడవచ్చు. వెంకటేష్ గౌడ్ ఈ పిటిషన్ను కోర్టుకు సమర్పించారు. అక్బరుద్దీన్ ఓవైసీపై తగిన చర్యలు తీసుకునే విధంగా సంబంధిత పోలీస్ స్టేషన్కు ఆదేశాలు జారీ చేయాలి. తాను ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటాను కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో చాలామంది హిందువుల మనోభావాలను రెచ్చగొట్టే విధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. ఈ వివాదాస్పద వ్యాఖ్యల వల్ల హిందూ ముస్లింల మనోభావాలు దెబ్బతింటాయి అనేటువంటి అంశాన్ని కూడా ఈ పిటిషన్లో వెంకటేష్ గౌడ్ పేర్కొన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ ఉత్తర్వుల కాపీ మరి కాసేపట్లో ఉస్మానియా పోలీస్ స్టేషన్కు కోర్టు నుంచి వెళుతుంది. ఆ తర్వాత కేసు నమోదు చేస్తారు. FIR నమోదు చేసిన తర్వాత నిందితులుగా అక్బరుద్దీన్ పేరును చేర్చేటువంటి అవకాశం ఉంది. తదుపరి దర్యాప్తు ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మనం వేచి చూడాలి. ఆ తర్వాత నివేదికను కోర్టుకు పోలీస్ స్టేషన్ ఆఫీసర్ కూడా సమర్పించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ శర్మ. అక్బరుద్దీన్ పై కేసు నమోదు చేయాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వెంకటేష్ గౌడ్ తన ఫిర్యాదుపై స్పందించడానికి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెంకటేష్ గౌడ్ గారు చెప్పండి, అక్బరుద్దీన్ పై మీరేమని ఫిర్యాదు చేశారు? అంటే నాంపల్లి కోర్టు ఆయనపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది కదా, మీ రియాక్షన్ ఏంటి? అవునండి, గత నెల నిజామాబాద్ లో గాని నిర్మల్ లో గాని అతను చేసిన వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకొని ఒక హిందువుగా నాకు చాలా బాధ కలిగించింది. దాని ఉద్దేశంతోనే నేను
నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దానికి సంబంధించి అతన్ని అరెస్ట్ చేసి హిందూ మానవాళ దేవిగా ఆయన చేసిన వ్యాఖ్యలను అన్ని పత్రికలలో, ఛానల్లో అన్నింటిలో వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ విధంగా కేసు వేయడం జరిగింది అతని పైన. మరి కోర్టు ఆదేశంతో మీరు సంతృప్తి చెందినట్టేనా? మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు కోర్టు అతనికి నోటీస్ పంపిస్తుందని చెప్పింది. చూసినాక దాన్ని అతను ఇక్కడ ఉన్నాడో లేడో తెలియదు. దాన్ని బట్టి కోర్టు ఏది చేసినా దాన్ని మేము కట్టుబడి ఉంటాం కోర్టుకు. థ్యాంక్ యూ వెంకటేష్ గౌడ్ గారు. కోల్కతా